హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం కొండాపురం దగ్గర గండికోట జలాశయం ప్రాంతం, చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతం. ఈ వీడియోలో మనం వజ్రాలు మరియు లావాకు సంబంధం తెలుసుకుందాం. పూర్తి వీడియో చూడాలనుకుంటే క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి. వజ్రాలకు లావాకు సంబంధం ఏమిటో తెలుసుకునే ముందు ఫస్ట్ వజ్రాలు అనేటివి లావాలో కరగవు, గుర్తుపెట్టుకోండి. వజ్రాలకు లావాకు సంబంధంలో మొదటగా అధిక పీడనం ఉష్ణోగ్రతలో వజ్రాలు స్వచ్ఛమైన కార్బన్ నుండి భూమి లోపల 130 కిలోమీటర్ల లోతులో చాలా అధిక పీడనం వద్ద దాదాపు 1300 సెంటీగ్రేడ్ సెల్సియస్ వద్ద ఏర్పడతాయి. రెండవది శిలాద్రవం. అగ్నిపర్వతం విస్ఫోటనం ద్వారా పగిలి పైకి వచ్చినప్పుడు శిలాద్రవం అనేది లావా. శిలాద్రవం అనగా లావా. ఈ వజ్రాలు కలిగి ఖనిజాలు భూమి ఉపరితలంపైకి తీసుకువస్తుంది. ఇక మూడవది కింబర్లైట్ పైపులు. ఈ వజ్రాలు కింబర్లైట్ అనే పైపుల రూపంలో అగ్నిపర్వతాల దగ్గర లావా కరిగి చల్లారబడ్డాక ఈ కింబర్లైట్ పైపులలో లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.